బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello, namaste and welcome to another episode of Vizag Fun Talks. హలో హలో ఇప్పుడే మంచి పప్పన్నం తండూరి ఫిష్ తిన్నాను. అలా ఆ ఊపులో మంచి ప్రెడిక్షన్ చేద్దాం సెకండ్ టెస్ట్ మ్యాచ్ కి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రెడిక్షన్ హైలైట్ అయిపోయింది. హాట్ ప్రెడిక్షన్ చేసేద్దాం. లాస్ట్ టైం ప్రెడిక్షన్ ఎగ్జాక్ట్ గా మనం చేసినట్టు అయిపోయింది, గెలిచేశారు. మనం ఎలా ప్రెడిక్ట్ చేసాం ఫ్లో కూడా అలా టెస్ట్ మ్యాచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అరుణ్ శ్రీకర్. అరుణ్ గారు అయితే జైస్వాల్ 100 ఏదో ఒక ఇన్నింగ్స్ అన్నాడు, 150 కొట్టాడు. నేను అన్నాను, అది ఆడు కాదు, ఆడు అన్నాడు. సారీ, నేను జైస్వాల్ ఆడాలన్నాను, బట్ వాడు చెప్పాడు 100 ఏదో ఒక innings లో 100 ఉంటుంది అన్నాడు వాడు. అవును, అది బాగుంది కదా, గట్టి వంద కొట్టాడు. అవును, నువ్వు బుమ్రా కంపల్సరీ అది ఆబ్వియస్ గా వేస్తాడన్నా వేస్తాడు, అలాగే వేసి వాడు తీస్తాడు. కానీ నాకు చాలా షాక్ అనిపించింది, మనం ఎగ్జాక్ట్ చెప్పింది అలా అయిపోయింది, ఇదేట్రా బాబు అని. ఏమైనా బుకింగ్తో సంబంధాలు ఉన్నాయా మీకు? ఏమో ఇప్పుడు సెకండ్ టెస్ట్ ఫస్ట్ పాయింట్ రోహిత్ శర్మ వస్తున్నాడు. వాడు ఓపెన్ చేయడని ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది. మిడిల్ ఆర్డర్ లో ఉంటాడంట, కేఎల్ రాహుల్, జైస్వాల్ ఉంటాడంట. అదైతే మా ఒక పాజిటివ్ అని చెప్తాను నేను. మీరేమంటారు? పాజిటివ్, ఎందుకంటే రిథమ్ డిస్టర్బ్ చేయకూడదు. నేను అంటే ఫ్లో డిస్టర్బ్ చేయకూడదు, ఐ అగ్రీ విత్ దట్. బట్ స్టిల్ ఐ వుడ్ సే రోహిత్ శర్మ ఇస్ ద ఫస్ట్ వన్ టు గో. ఓపెన్ షుడ్ బి గో. వాడు ఓపెన్ చేయాలని, వాడు జైస్వాల్ ఓపెన్ చేయాలని. అవును, లేకపోతే అసలు రోహిత్ శర్మ ఉండి పాయింట్లెస్ టీమ్ లో. ఎందుకంటే వాడు పెద్ద క్యాప్టెన్సీ పిలిచింది దేనికి, ఓపెనింగ్ దేనికోసం అనేది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కాదు కదా. సో అందుకనే వాడు మా పడిక్కల్ ప్లేస్ లో. ఓహో, 1 డౌన్. ఓహో, చాలా రిస్కీ పొజిషన్ అది. 1 డౌన్ చాలా కష్టం ఆడలేడు రోహిత్ శర్మ. యాక్చువల్ గా సీనియర్ ప్లేయర్ కింద మరి ఆ మాత్రం ఏంటది రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. కానీ ఓకే, సీనియర్ ప్లేయర్ రెస్పాన్సిబిలిటీ ఓకే, కానీ టెక్నికల్ గా బెబ్బే కదా బాబు. అవును, అది తెలుసు. తప్పురా, టెక్నికల్ టెస్ట్ మ్యాచ్ లో నీకు తేలిపోతున్నాడు కదా. అవును ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా చాలా రోజుల నుంచి కొట్టట్లేదు, అంత మాత్రాన మనం తీసి పడలేం కదా. ఎప్పుడో చాలా రోజులతో మన సెంచరీ కొట్టాడు. కరెక్ట్, విరాట్ కోహ్లీ వేరే క్లాస్. ఏ మాట టెస్ట్ మ్యాచ్ లో కంపేర్ చేయకూడదు. రోహిత్ శర్మ నా దృష్టిలో నా ఒపీనియన్ చెప్తున్నాను, నా దృష్టిలో రోహిత్ శర్మ వే బిలో టెస్ట్ మ్యాచెస్ లో. ఓకే, ఏంటంటే పడిక్కల్ బదులు రోహిత్ శర్మ దిగితే ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుద్ది. సో ఏమైనా చెయ్యొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆడాడు కాబట్టి అక్కడ 2, 3, 4 సిరీస్. అంటే ఐ అగ్రీ, మన రోహిత్ శర్మ ఇస్ నాట్ ఎ టెస్ట్ ప్లేయర్ నాకు అనిపించేది. బట్ అలా అని కాదు, అంటే వాడిచ్చే ఆ స్టార్ట్ ఐ ఫీల్ ఇట్స్ గుడ్. ఇప్పుడు అది ఏమవుతుందంటే ఇట్ సెట్స్ ద టోన్ ఫర్ అదర్ ప్లేయర్స్ ఆల్సో. కానీ ఆ స్టార్ట్ 10 మ్యాచెస్ అయిపోతున్నాడు రోహిత్ శర్మ. సో అది దాని మూమెంట్ పోతుంది. 22 యావరేజ్ శేఖర్ లాస్ట్ 10 మ్యాచెస్ లో రోహిత్ శర్మ. అది వెరీ పూర్. టెస్ట్ ఓపెనర్ కి ఉండాల్సింది కదా. కేఎల్ రాహుల్ బాగా ఆడేసాడు. బాగా సో బాగా ఆడేసినప్పుడు మరి డిస్టర్బ్ చేయకూడదు. అంతే. బౌలింగ్ 11 ప్రెడిక్ట్ చేస్తారా ఫన్ గా? ఎవరు ఉండాలి అనుకున్నా ప్రెడిక్ట్ కాదు, మీ దృష్టిలో 11 బెస్ట్ 11. ఎడ్లెడ్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ మర్చిపోద్దు. ఎడ్లెడ్ స్పిన్ ఉంటదా? అది మరి నాకు తెలిసి ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ స్వింగ్ అయిపోతుందని అంటున్నారు అందరూ. లాస్ట్ ఫ్యూ టెస్ట్ మ్యాచెస్ కూడా అదైంది, మనం అలాగే ఓడిపోయాం. స్పిన్ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో అయితే అవుతుంది అంతే. ఓకే, అయితే ఆలోచించాలి. వాళ్ళు మొన్న
మొన్న ఒకటి చూశాను అంటే టాస్ వేసే ముందు ఆ ఫస్ట్ టెస్ట్ కి టాస్ వేసే ముందు పిచ్ రిపోర్ట్ చూస్తే పిచ్ మీద గ్రీన్ ఉంది అంతా. అవును కట్ చేసి సెకండ్ డే బ్రౌన్ అయిపోయింది అంతా. అవును వేడికి సెకండ్ డే సమ్మర్ కి ఇక్కడ వేడి కదా. ఇప్పుడు గ్రీన్ అని చెప్పేసి బుమ్రా గారు బౌలింగ్ తీసుకుంటారేమో అని అనుకున్నారు వాళ్ళు, బిట్టేద్దామని. కానీ బౌలింగ్ తీసుకోలేదు, బ్యాటింగే తీసుకున్నాడు. ఓకే ఓకే మనం టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నామా. బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నాం, అదే కదా హైలైట్. ఓకే ఓకే అంటే జనరల్గా గ్రీన్ అలా ఉంటే బౌలింగ్ తీసుకుంటారు కదా. అవును సో బుమ్రా మంచి క్యాలిక్యులేట్ చేసినట్టు ఉన్నాడు. అదే బుమ్రా టీమ్ మేనేజ్మెంట్ బాగానే ఆలోచించారు. ఇది బిట్లాగా ఉంది గ్రాస్ అంతా, సెకండ్ డేకి ఏముండదు. సెకండ్ డే ఫస్ట్ సెకండ్ డే బ్రౌన్ అయిపోయింది అంతా. బ్రౌన్ అనాలిసిస్ లో చూపించారు, గ్రీన్ బ్రౌన్ క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది సెకండ్ డేకి. అవును బాగా ఫ్లాట్ అయిపోయింది కదా, అందుకే మన వాళ్ళు ఆడేసారు 2 days. ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హైలైట్ లో ఏంటంటే వింత, ఇప్పుడు డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి సాయంత్రం మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది 2 o'clock మ్యాచ్ ఇక్కడ టైంలో. మళ్ళీ మనకి సాయంత్రం 6:30కి లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా అక్కడ నుంచి బాల్ స్వింగ్ అంట, అక్కడే అందరూ ఆల్అౌట్ అయిపోతుందంట. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ స్టాటిస్టిక్స్ చూస్తే వికెట్లన్నీ అక్కడే పడిపోతున్నాయంట టీమ్స్. ఓకే. సో ఇప్పుడు బ్యాటింగ్ అంటే ఈ గ్రౌండ్ లోనా ఎక్కడైనా డే అండ్ నైట్ ఎక్కడైనా ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో కూడా అదే స్టాటిస్టిక్. ఎక్కడైనా డే అండ్ నైట్ లైట్స్ ఆన్ అవగానే పింక్ బాల్ ఇంకా ఆడలేమంట బ్యాటింగ్. లాస్ట్ టైం నీకు గుర్తుందా, మనం కరెక్ట్ గా ట్వైలైట్ అప్పుడు 36 ఆల్అౌట్ మనం. 36 అవుట్. అది పింక్ బాల్. అవును సెకండ్ టెస్ట్. అవును. సో అది ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు అడ్వాంటేజ్ ఎవరో తెలియట్లేదు. ఇప్పుడు పిచ్ ప్లే చేయదు, లైట్స్ ప్లే చేస్తే కండిషన్స్ అంతే. పిచ్ అనేది ఫ్లాట్ వెళ్ళలేడు. ఎప్పుడు చూసినా మనకు బోల్డ్ రన్స్ వచ్చేస్తాయి. పిచ్ ఫ్లాట్, కానీ ఎవరైతే దొరికిపోతారో సెకండ్ సెషన్ ఆడి బ్యాటింగ్ లో అండర్ లైట్స్ వాళ్ళు అవుట్ అయిపోతారు అన్నమాట. ఇప్పుడు మరి ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ సెషన్ లో ఎంత అయితే అంత రన్స్ కొట్టేయాలి, మళ్ళీ ఆల్అౌట్ అయిపోతారు. ఓకే. అయితే టీం ఎవరంటారు? నువ్వు ఒకటే చేంజ్ చేస్తావు బ్యాటింగ్. నేనైతే రోహిత్ శర్మ ఒకటే బ్యాటింగ్, మిగతా యాజ్ ఇట్ ఈస్ టీమ్ అలా ఆడించేస్తాను నేను. మీరేమన్నా? నాది అంతే. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ద టీమ్. అందరూ బాగా ఆడారు, మంచి ఫ్లోలో ఉన్నారు అందరూ. అవును. ఇప్పుడు రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్ కూర్చోబెట్టేశారు. మేబీ జడేజా తీసుకురావచ్చేమో, అంతే. నేను అశ్విన్ తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. బట్ వాడు ఫ్లోలో ఉన్నాడు కాబట్టి, ఎవరు వాషింగ్టన్ సుందర్ ఫ్లోలో ఉన్నాడు కాబట్టి మేబీ ఐ థింక్ ఐ విల్ గో విత్ అన్చేంజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ రోహిత్ శర్మ. నేను ఎవరో ఒకరు తీసి ఒక జడేజా కానీ అశ్విన్ కానీ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. నా ఉద్దేశంలో మేబీ జడేజా ఉంటేనే బెటర్ ఏమో, నువ్వు అలా అనుకుంటా. ఎందుకంటే అప్పుడు బ్యాటింగ్ స్ట్రాంగ్ అవుతుంది కదా. ఎందుకంటే ఇది బ్యాటింగ్ కష్టం పింక్ బాల్ తో అంటున్నారు కదా. సో అందుకనే అంటున్నాను నేను, ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటే బెటర్. కానీ ఎవరిని వేస్తారు? నితీష్ రెడ్డిని కూర్చోబెడతారా? మేము మరి నితీష్ రెడ్డిని కూర్చోబెడితే అడిగితే దేవదత్ పడికల్ని కూర్చోబెట్టి నెక్స్ట్ నితీష్ రెడ్డిని కూడా అలాగే ఉంచాలి. పడికల్ కోసం రోహిత్ శర్మ అగ్రి. నేనంటున్నంటే నితీష్ రెడ్డిని కూడా టచ్ చేయకూడదు, ఎందుకంటే హీఈస్ ఆల్సో ఇన్ వెరీ గుడ్ ఫ్లో అండ్ కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు. చూస్తే చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు, ఏదో స్టంబల్ అయిపోతున్నట్టు కాదు ప్లే. సో అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మేబీ నాకు తెలిసి అశ్విన్ పట్టుకొస్తారేమో, ఎందుకంటే నాకు అశ్విన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగా పనిపిస్తుంది. ఇలాంటి టెస్ట్ మ్యాచ్ల్లో అశ్విన్ ఎక్స్పీరియన్స్ బాగా పనిపిస్తుంది. బ్యాటింగ్ మన వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు కదా. బ్యాటింగ్ ఎక్కడ వీక్ అయింది? బ్యాటింగ్ నేను అనేది ఏంటంటే అండర్ లైట్స్ చాలా కష్టం వల్ల నీకు కుషన్ పెరుగుతుంది, డెప్త్ కుషన్ ఉంటే డెప్త్ పెరుగుతుందని నా ఉద్దేశం. సో మన వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడేసి ఫాస్ట్ గా రన్స్ కొట్టేసి తర్వాత ఒక 3-4 వికెట్లు ఈ ట్వైలైట్ లో పడిపోయాయి అనుకో, మళ్ళీ నెక్స్ట్ డే ఒక 200 for 5 అలా ఉన్నాం ఇంకా మనం డే 1 కి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆడేసి అప్పుడు ఆల్అౌట్ అయిపోతే అప్పుడు వాళ్ళు మళ్ళీ ట్వైలైట్ లో ఆడాలి బ్యాటింగ్. అక్కడ మ్యాచ్ మనకు గెలిచే అవకాశం ఉంటుంది స్ట్రాటజీ వైజ్ గా, నా ఉద్దేశం. అప్పుడు 300 కొట్టే అనుకో, వాళ్ళు 100
అలా ఆల్అౌట్ చేసేసిన 150 అలా ఆల్అౌట్ చేయగలిగితే అప్పుడు మనకి ఇంకా మ్యాచ్ తిరుగులేకుండా గెలిచేస్తాం. హర్షిత్ ఫాస్ట్ రాణా. బౌలర్స్ మనకి ఎవరున్నారు? జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్. వాళ్ళని అయితే ఆడించేస్తాం కదా, ఇంకా చేంజ్ ఉండదు. యా 3 పేసర్స్ చేంజ్ ఉండదు. ఎస్. స్పిన్నర్ మనకి వాషింగ్టన్ సుందర్ ఆర్ అశ్విన్. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ బౌలర్. ఎస్ ఎస్ ఎస్. అంతే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా. అవును. నీకు ఇంకోటి చెప్పిన, ఆస్ట్రేలియా టీమ్ లో హేజల్వుడ్ లేడు ఈ మ్యాచ్ లో, ఓ ఎందుకు? ఇంజరీ. బాలాండ్ వస్తున్నాడా? బౌలాండ్, ఎస్ అనుకుంటున్నారు బౌలాండ్ అని. బాలాండ్ లాగా ఉంటాడు ఆడుని. బాబోయ్, మనకి డబ్ల్యూటీసీ వరల్డ్ కప్ లో చాలా ఇబ్బంది పెట్టాడు ఫైనల్. నాకు అదే గుర్తుంది. అందుకేమో ఇప్పుడు తీసుకొస్తున్నారు హేజల్వుడ్ కూర్చోబెట్టి. ఆడు యాక్చువల్ గా హేజల్వుడ్ కి మంచి రీప్లేస్మెంట్, ఎందుకంటే నీట్ గా వేసుకుంటాడు. ఇంకోటి వాళ్ళ బ్యాటింగ్ అయితే లబుషన్ కి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అంటున్నారు కొట్టపోతే. కంపల్సరీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్. ఇంకా గిల్క్రిస్ట్ చెప్పాడు లబుషన్ కి, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, జస్ట్ వాచ్ ద బాల్ అండ్ ప్లే అనేసి. కానీ వాడు వాచ్ ద బాల్ ఎలా అయినా నేను పుజారాలో ఆడతానని ఫిక్స్ అయిపోయి ఏదేదో ఆడుతున్నాడు కదా. పుజారాలో ఎక్కువ బాల్స్ ఆడాడు కానీ రన్స్ కొట్టలే. అవును, 53 balls 2 కొట్టాడు. అంటే పుజారా కూడా అలాగే ఆడేవాడు అనుకో, కాకపోతే అవుట్ అయిపోయాడు. పుజారా 53 బాల్స్ ఆడితే 50-100 కొట్టేస్తాడు. అవును, 53 balls ఆడితే మిగతా బాల్ అలా ఉండిపోతాడు ఇంకా. సో మొత్తానికి అయితే ప్రెడిక్షన్ ఏంటి? ఈ మ్యాచ్ ఎలా ప్రెడిక్ట్ చేస్తారు ఇద్దరులో చెప్పండి. ఇండియా 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 ఇండియా. నువ్వు ఇండియా ఈసారి చెప్పు, 100 ఎవరు కొడతారు ఈ మ్యాచ్ ఇండియాలో? రోహిత్ శర్మ నాకు తెలిసి ఈ మ్యాచ్ పెట్టేస్తాడు ఆడేమో. కానీ జైస్వాల్ ఆడతాడు, నాకు తెలిసి జైస్వాల్ ఆడతాడు. అలాగే నితీష్ రెడ్డి ఆడతాడు అనిపిస్తుంది బాగా. నెక్స్ట్ కేఎల్ రాహుల్ కూడా. ఓకే. విరాట్ కోహ్లీ ఐ థింక్ ఒక సెషన్ ఆడేస్తాడు బానే. ఒక సెషన్ ఈ కోహ్లీ, రాహుల్, జైస్వాల్ ఎవరో ఒకరు 100 ఉంటారు. అంటే ఇద్దరు టాప్ ఆర్డర్ కాబట్టి మేబీ ఛాన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఫస్ట్ దిగుతారు కాబట్టి. అవును అందుకనే. అవును కరెక్ట్. బౌలర్స్ లో బుమ్రా యాజ్ యూజువల్ మ్యాజిక్ చేస్తాడు. రాణాలో కూడా ఎవరో ఒకరు బాగా వేస్తారు అనిపిస్తుంది నాకు. అవును, హర్షిత్ రాణా అంటే సిరాజ్ కూడా ఈ మ్యాచ్ బాగా వేస్తాడేమో అనిపిస్తుంది. అవును, సిరాజ్ పింక్ బాల్ కదా, బాగా వేయచ్చు. బ్యాటింగ్ తీసుకొని మనం 1.5 day ఆడితే మ్యాచ్ మన అయిపోతుందని ఫీలింగ్. అది 1.5 day 1.5 day 300 కొడితే 200 రన్స్ వస్తాయి. 200 ప్లస్ 300 రన్స్ కొట్టే ఇంకో 1.5 day లో 100 overs ఆడి అట్లీస్ట్ ఆడితే మనకి గేమ్ మంది అయిపోతుంది. ఫస్ట్ బ్యాటింగ్ గెలిచి అదే ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 130-140 hours ఆడాలి. అంత ఆడితే మ్యాచ్ కంపల్సరీ గెలిచేస్తాం. అంటే మరి 1.5 day అంటే మరి అంతే కదా, 120-130 hours. అవును, ఈ మ్యాచ్ హెడ్ మళ్ళీ కొడతాడంటావా 50 or 100? కింద సారి సెకండ్ ట్రావిస్ హెడ్. ఏమో ఈ మ్యాచ్ కొడతాడేమో అనిపిస్తుంది. ఇన్ని మార్జిన్ ఆఫ్ డిఫీట్ ఎంత ఉంటుంది అంటావు ఇండియాకి, ఎంత ఆస్ట్రేలియా మీద ఈ టెస్ట్ మ్యాచ్? కింద సారి అబౌట్ 200 అనుకుంటా. 200 ఉంది కింద మ్యాచ్. నేను అనుకోవడం మేబీ లేదు అంటే బిలో 100 ఉంటుంది, టైట్ గా అవుతుంది అనుకుంటున్నాను టెస్ట్ మ్యాచ్. నాకు అదే ఫీలింగ్, టైట్ 200 అవుదేమో అని ఫీలింగ్. బట్ ఈసారి దగ్గర టైట్ గా అవుతుంది. కూడా 200-150తో ఓడిపోతే వాక్ అవుతుంది. మిగతా 3 మ్యాచ్లు కూడా వాకవర్ ఇచ్చేయచ్చు ఆస్ట్రేలియా వాళ్ళు. ఎందుకు మీకు సిరీస్ మీద తీసేసుకోండి. అవును, ఇంక ఇది పోతే నెక్స్ట్ మన వాళ్ళు ఇంకొకటి గెలిస్తే అప్పుడు సిరీస్ గెలిచేస్తున్నాం. 100 అయిపోతుంది. 3 times
గెలవడం ఆస్ట్రేలియా మీద అనేది చాలా అరుదు. ఏషియన్ టీం చాలా ఇంకా ఎక్కువ. బౌలర్స్ 5 వికెట్ వస్తుందా? బౌలర్స్ అయితే బుమ్రాకి రావాలి 5 వికెట్స్. నాకు ఎవరికైనా నా ఫీలింగ్ హర్షిత్ రాణా సిరాజ్ మధ్యలో ఇద్దరులో ఒక గ్యారంటీ 5 వికెట్స్ వస్తాయి అనిపిస్తుంది. ఏదో నాకు అదే ఎవరో ఒకరికి వస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా పంప్డ్ గా ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేయడం అనేది అది చాలా పంప్డ్ అప్ ఉంటారు. బుమ్రా ఆల్వేస్ వాడు బౌలింగ్ ఏ పైన ఆల్రెడీ ఈజ్ ఆల్వేస్ పంప్డ్ అప్. బట్ వీళ్ళిద్దరికి కూడా ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడడం అన్న ఎక్స్పీరియన్స్ అది ఇంకా ఇట్ యాడ్ టు దెమ్. ప్లస్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ప్రోగ్రెస్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి గ్రౌండ్. ఎందుకంటే సిరాజ్ పింక్ బాల్ లోనే మంచిగా ఎరగదీస్తారని నా ఫీలింగ్. సిరాజ్ ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఎవరు? మెక్స్వీని, ఇంకొకరు ఎవరు? క్వాజా. క్వాజా ఓకే. నాకు తెలిసి డేవిడ్ వార్నర్ లేకపోవడం వల్ల వాళ్ళకి నెంబర్ 1, 2, 3 లో రన్స్ ఫాస్ట్ గా కొట్టే వాళ్ళు లేరు. వాళ్ళు స్ట్రక్ అయిపోతున్నారు. లబుషేన్ కింద పెట్టేసి స్మిత్ ను 1 తీసుకొస్తే కొంచెం రన్స్ వస్తాయి. లేదా మిచెల్ మార్ష్ కూడా లేడు. ఏ ఇంజురీ అట అని ఎక్కడో చూసాను. మిచెల్ మార్ష్ బదులు ఎవరు యంగ్స్టర్ వస్తున్నాడట. వాళ్ళు రావచ్చు అంటున్నారు. స్టాండ్ బై రావచ్చాను. ఒకవేళ నేనైతే మిచెల్ మార్ష్ ని 1 డౌన్ పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి రన్స్ వస్తాయి ఫాస్ట్ గా. వాడు కొంచెం ఫాస్ట్ కొడతాడు. వీళ్ళు మరీ స్టక్ ఉన్నంతసేపు అట్లా కొడుతూ ఉంటాడు. సో అది మన ప్రిడిక్షన్. అయితే ఇండియా గెలుస్తుంది. అందరూ అదే 100 రన్స్. ఈసారి ప్రిడిక్షన్ కొంచెం నాచ్ పైకి రన్స్ తక్కువలో గెలిచేస్తాం. మన టాస్ ఎవరు గెలుస్తారు? టాస్ ఇండియా గెలిచేస్తుందా? మరి రోహిత్ శర్మ ఎప్పుడు టాస్ గెలుస్తాడు. ఓకే చూద్దాం. ఓకే see you after the second test and before third test. Okay, bye. Be ready for the fireworks. Be ready. Please share and subscribe.